హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఇంకా మాకైతే ఒక 3, 4 డేస్ నుంచి వర్షాలైతే కంటిన్యూస్‌గా పడుతున్నాయి. గాలి కూడా విపరీతంగానండి. ఇంక అలా అని చెప్పేసి బట్టలైతే ఉతికి ఇంట్లోనే ఆరవేసేసాను. ఒకవేళ ఉతక్కుంటూ ఉంచుద్దామని చెప్పినా ఎక్కువైపోతున్నాయి. అందులో పిల్లల బట్టలు కదా! చాలా ఎక్కువ స్మెల్ వచ్చేస్తాయని చెప్పేసి అయితే ఉతికాను. కూరగాయలు కూడా అసలేమీ లేవండి. మా వారిని ఎళ్ళమంటే ఈ వర్షంకి వెళ్ళకుండా వీధిలో అంట ఉల్లిపాయలు, టమాటాలు తీసుకొచ్చారు. ఇంక సరే అని చెప్పేసి ఈరోజైతే పప్పు, టమాటా అయితే వండాను. ఇంకా ఈ కూరగాయలు కూడా చాలా ఎక్కువ రేట్లున్నాయండి. అసలేవి కూడా కొనలేకపోతున్నాము. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకేం లేనప్పుడు ఏదోటి వండుకోవాలి కదా! ఈరోజైతే పప్పును, టమాటా వండాను. మొన్న ఒక కాలీఫ్లవర్ అయితే కొన్నాను ఆటో మీదొస్తే అదొచ్చి రూ. 30 ఇంకా మా పాప ఎప్పటినుంచో కాలీఫ్లవర్ అది పకోడీలా ఏస్తారు కదా! అలా అయితే చేయమని అడుగుతుందని చెప్పి చేసేసాను. పప్పయితే బాగా కడిగేసుకొని, అందులో టమాటాలు, అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి ఏసుకున్నాను. కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ కూడా ఏసి, కొంచెం వాటర్ అయితే ఏసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటానండి. ఉడికిపోతుంది. ఈరోజు వ్లాగొచ్చి మార్నింగ్ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకున్నాను గానీ, మా వాడితో కుదరక ఇంకా ఇదైతే నేను కరెక్ట్‌గా 9:30కి అయితే స్టార్ట్ చేశానండి. టిఫిన్‌లన్నీ చేసేసి, ఇంకా పూజ చేసుకున్న తర్వాత పాప స్కూలుకి పంపించాక, ఇంక తీద్దాంలే అని చెప్పి బాబునైతే పడుకోబెట్టాక తీశాను. ఇంకా అగోండి ఇప్పుడైతే కాలీఫ్లవరు ఇగోండి ఇదొచ్చేసి రూ. 30 మొన్న వీధిలో అయితే వచ్చాయి. ఇంక తీసుకున్నాను. ఇంకా అదైతే ఇంకా దగ్గరగా టమాటా ఏసి ముద్దలా వండుదాం అనుకుంటే పాప అయితే ఎప్పటినుంచో అడుగుతుంది కదా! ఇంక సరే అని చెప్పేసి ఇంక చేశాను. మరీ చిన్న ముక్కల్లా కోసుకున్న కాలీఫ్లవర్ వీడిపోయినట్టుగా అయిపోతాయి కదా! కొంచెం పెద్దగానే అయితే ఉంచుకున్నానండి. ఇవైతే వేడి నీటిలోనేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు ఏసుకొని ఒక 10 కాదు ఒక 5 నిమిషాలయితే సరిపోతుంది బాయిల్ చేసుకుంటే. బాబు లెగిసున్నప్పుడు ఏ వీడియో తీయడానికి కూడా ఫస్ట్ ఏంటంటే వాడు ఆ ట్రైపాడ్ అనేది లాగేయడం వల్ల ఫోన్ పడిపోతుంది ఇటు అటును. ఆల్రెడీ డిస్‌ప్లే కూడా పగిలిపోయింది. ఇంక అలా అని చెప్పేసి వాడున్నప్పుడు ఏమి కూడా తీయట్లేదు. ఇంక అదైతే పెట్టాను. ఒక 5 నిమిషాలయితే ఉడికించుకుంటే సరిపోతుంది కదా అని. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు గుత్తితో కొద్దిగా మెదుపుకున్న తర్వాత ఇగోండి మరి కొంచెం వాటర్ అయితే ఏసి ఇంకొక 5 నిమిషాలయితే ఉడికించుకున్నానండి. ఇది ఉడికిపోయిన తర్వాత ఇంక దీనికోసం అని చెప్పేసి తాలింపు పెట్టుకోవడానికి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లం అసలేమి కూడా లేవు కూరగాయలైతే. నాకైతే అసలు ఎక్కువగా తాలింపులు పెట్టేటప్పుడు వెల్లుల్లి, ఎండుమిర్చి చేయడం బాగా అలవాటు. ఇంకా ఈరోజైతే ఇంక లేక ఏమీ వేయలేదు. ఇంక ఈరోజైతే ట్యూస్‌డే కదా! నాన్ వెజ్ ఏదైనా తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి అన్నారు తనైతే. నేనైతే వద్దని చెప్పేసాను. నాన్ వెజ్ ఏమి వద్దండి. కాలీఫ్లవర్ అయితే ఉంది కదా! అది తీసుకొని ఒక 3 డేస్ అయితే అయిపోతుంది. ఇంక పాడైపోద్ది ఇంకెందుకని చెప్పేసి వద్దని చెప్పి అనేసాను. అయినా ఈ కార్తీక మాసం అన్నన్ని రోజులు కూడా మేమైతే నాన్ వెజ్ తినేసామండి. ఓన్లీ వారాలప్పుడు తప్ప మిగతా రోజుల్లో అయితే తిన్నాము. ఇంక సరే అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఈరోజైతే పప్పు, టమాటా వండేసి కాలీఫ్లవర్ అయితే పకోడీలా అయితే వేసేసాను. పప్పయితే తాలింపయితే పెట్టేసుకున్నానండి. నాకు మా ఇంట్లో మా వారికి, మా పాపకి కూడా పప్పు, టమాటా అంటే బాగా ఇష్టం. ఇంక వాటితో అప్పడాలేపినా కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంకిగోండి ఇదైతే ఉడికిపోయింది. ఒక 5, 6 నిమిషాలయితే ఉడికించుకున్నాను. ఇందులోనైతే ఒక 2 స్పూన్‌లయితే వేసుకున్నానండి. ఒక స్పూనయితే వరిపిండి, అలాగే ఒక స్పూను శనగపిండి వేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. కారం, అలాగే పసుపు, ఉప్పు కూడా వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఏసుకొని అలాగా పకోడీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. మరీ పలచగా అయిపోయినా ఈ ముక్కలేసిన తర్వాత చప్పగా అయిపోతాయి కదా! కొంచెం ముద్దగా ఉండేటట్టుగా అయితే కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. కొంచెం కలర్ కోసమని చెప్పి. మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇంకా ఈ కాలీఫ్లవర్ కూడా ఇందులో ఏసి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ బాగా ఎక్కువగా మరగాలండి. వేడి ఎక్కువైతేనే మనం వేసినవి త్వరగా ఫ్రై అవుతాయి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసినా కూడా వేస్ట్ బాగోదు. అంత బాగా వేగవన్నమాట. ఇంకా మొన్న నేను ఛానెల్ అయితే స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే అయిపోయిందని చెప్పి అన్నాను కదా! అసలు నేను ఛానెల్ స్టార్ట్ చేయడానికి కారణం వచ్చేసి మా వారండి. ఫస్ట్ అయితే తన ఫోన్‌లో అయితే తను క్రియేట్ చేసుకున్నారు. మా పాప పేరు మీద హిమ వ్లాగ్స్ అని చెప్పేసి ఛానెల్ అయితే ఓపెన్ చేశారు. అదొచ్చేసి ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే చేశారు. కొన్ని వీడియోస్ అయితే పెట్టిన తర్వాత తనకి కుదరక ఇంక పెట్టడం అయితే మానేశారండి.
ఒక 80 వీడియోస్ అనుకుంటా పెట్టారు. దానికి ఒక 185 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంక తను పెట్టడం మానేశారు తనకవ్వక. ఇంకప్పుడు నాకైతే ఛానెల్ అయితే స్టార్ట్ చేయమన్నారు. ఇంక నేనైతే అప్పుడు మా బాబు నా కడుపులో ఉన్నాడు ప్రెగ్నెంటు. నేను చేయనని చెప్పి అనేసాను. తనన్నారు, "నీకు ఇంట్రెస్ట్ కదా! నువ్వెక్కడికెళ్ళినా వీడియోస్, ఫోటోస్ ఎక్కువగా తీస్తూ ఉంటావు కదమ్మా! నువ్వు ఛానెల్ ఓపెన్ చెయ్యి పర్లేదు" అని చెప్పేసి అన్నారని చెప్పి నేనైతే ఛానెల్ అయితే ఓపెన్ చేశాను. ఇంక సరే అని చెప్పేసి నేనైతే నా పేరు మీదే దేవి కిచెన్ అని చెప్పి పెట్టుకున్నానండి. దేవీస్ కిచెన్ అని ఉంటది. నా ఛానల్ పేరొచ్చేసి దేవీస్ కిచెన్ 13. 13 అనేది నా పాప బర్త్‌డే, నా బర్త్‌డే వచ్చేసి 13 డేటు, మంత్ అయితే కాదు. ఇంక అలా అని చెప్పేసి 13 అయితే కలిపాను. ఇంకా నేను ఛానల్‌లో వీడియోస్ అలా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఒక 4, 5 నెలల వరకు పెట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. నేను ఛానెల్ పెట్టినప్పటి నుంచి నా ఓన్‌గా వీడియోలు పెట్టుకోవడమే నాకిష్టము. అసలు ఎవరివి ఆళ్ళవి ఈళ్ళవి కాపీ చేసి అయితే తీయడం అసలు ఇష్టం లేక నేను తీసేదాన్ని కాదు. కాకపోతే అలా పెట్టడం నా ఓన్‌గా చేసి పెట్టుకున్నవేంటంటే నాకు పిల్లలతో కుదరక ఈ మధ్యన సరిగ్గా పెట్టడానికి అవ్వట్లేదు. ఇంకా బాబుతో అస్సలు కుదరట్లేదని చెప్పేసి నేనైతే కొన్ని కొన్ని షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నానన్నమాట. అలా పెట్టడం నాకసలు ఇష్టం లేదు. వీడియోలు నేను ఓన్‌గా తీసి పెడదామంటే టైం సరిపోవట్లేదు. అలాగని చెప్పి మధ్యలో ఒక 2 రోజులు, 3 రోజులు పెట్టకపోయినా సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ తగ్గిపోతున్నాయని చెప్పేసి అలా షార్ట్స్ అనేవి తీస్తున్నాను తప్ప నాకైతే అలా తీయడం అస్సలు ఇష్టం లేదు. నన్ను మొన్న ఒక ఆమె అయితే అడిగారు, "ఏంటి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు ఏంటి నీ ఛానల్‌కి? వీడియోస్ అయితే ఎక్కువే పెట్టావు కదా!" అని చెప్పేసి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ రాకపోయినా, వ్యూస్ ఎక్కువ రాకపోయినా కూడా పర్లేదండి. నేను నా ఛానల్‌లో నా ఓన్‌గా కంటెంట్ చేసి పెడుతున్నాను కదా! అలాగే ఇప్పటి వరకు నేను పెట్టినీటికే అలాగ వచ్చారు సబ్స్క్రైబర్స్. నేనిప్పుడు ఒక 2 నెలలు బట్టి వేరే వాళ్ళ రీల్స్ అనేవి కాపీ చేసి పెడుతున్నాను గానీ, నాకైతే అసలు అలా పెట్టడం ఇష్టమే లేదు. మన ఛానల్ మనం క్రియేట్ చేసుకొని, మన ఓన్ కంటెంట్ పెట్టి, మనం ఓన్‌గా వీడియోలు చేసినప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూస్ వస్తే ఆ హ్యాపీనెస్ చాలా వేరే అసలు. నేను చెప్పలేను. ఎందుకంటే నేను చేసిన వీడియోలకే కదా నాకు ఇప్పటిదాకా ఒక 15 నంబర్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఎవరివో వేరే వాళ్ళ రీల్స్ మనం చేసి పెడితే మనకొచ్చిన సబ్స్క్రైబర్స్ వేవ్స్ కంటే, మనం ఓన్‌గా కంటెంట్ చేసి పెడితే నాకు ఒక్కొక్కసారి నా షార్ట్ వీడియోస్ కొన్ని ఓన్‌గా చేసి పెట్టినప్పుడు నాకు 1000 అలాగే ఒక 2,000 అలాగొచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. అమ్మ! నావి గూడా ఇంతమంది చూసారా అని చెప్పేసి. కాకపోతే నాకు కుదరక ఇప్పుడు ఈ షార్ట్స్ అనేవి తీసి పెడుతున్నాను తప్ప నాకైతే అసల పెట్టడం అనేది ఇష్టం లేదు. ఇదివరకు కూడా ఇలాగే ఒకళ్ళడిగితే నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెట్టాను. మా వారు ఆ వీడియో అయితే డిలీట్ చేసేసారు. ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఈరోజైతే మొన్న ఒకళ్ళడిగిన దానికి ఇప్పుడు సమాధానంగా ఇలా చెప్పాను అంతే. ఇదండి నా ఉద్దేశం అయితే ఇది. నేను అంటే షార్ట్ వీడియోసు ఇప్పుడు అది తీసిన టైంలో ఇది తీసేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఈ షార్ట్ వీడియో తీసినప్పుడు ఇంక బాబు అవి లాగేయడం, ఇవి లాగేయడం అసలు అవ్వట్లేదు. ఇంకా ఆ ఫన్నీ షార్ట్స్ ఏటంటే తను పడుకునేటప్పుడు ఒక 2, 3 రీల్స్ తీసుకుంటున్నాను. అవి డ్రాఫ్ట్‌లో పెట్టేసి తర్వాత పోస్ట్ చేసుకుంటున్నాననమాట. అలా అని చెప్పి ఈ మధ్యన అయితే పెడుతున్నాను గానీ ఇక నుంచి ఇవి కూడా పెట్టాలని అయితే ఎక్కువ అనుకోవట్లేదు. ఎప్పుడో ఒకటి పెడతాను. ఇంక మిగతావన్నీ నా ఓన్‌గా రీల్స్ అయితే చేసి పెట్టుకుంటాను. నా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వంట పనయితే మొత్తం అయిపోయింది. ఇంకా మా అత్తయ్య వచ్చేసి చేపలు వండారంట తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా కాలీఫ్లవర్ వండేసాను, పప్పు వండాను, అన్నం కూడా వండేసాను. మా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుండి. ఇంక మా వారికైతే అన్నం అయితే పెట్టేసానండి. ఇంక తనైతే నైట్ డ్యూటీకెళ్తారు కదా! పడుకుంటారని చెప్పేసి. పాపకి కూడా అన్నం అయితే పెట్టేసాను. ఇగోండి ఇప్పుడైతే బాబుకైతే తినిపిద్దామని చెప్పేసి కొంచెం అన్నం అయితే యేసుకొని బాగా కదుపుకున్నాను. గ్లాస్‌తో అయితే బాగా మెదుపుతానండి. మెత్తగా ఉంటేనే కదా పిల్లలు ఇంక తింటారని చెప్పేసి. ఈడికి అన్నం తినిపించాలంటే ఒక యుద్ధం చేసినట్టుగానండి బాబోయ్! అస్సలు తినడు చాలాను. ఈ వర్షాలు కాదు గానీ బాబుకైతే ఒక 3 డేస్ నుంచి అయితే బాగా ఫీవర్ అండి. ఇంకా ఈ టైంలో అస్సలు ఆళ్ళకి తినాలనిపించదు కదా! అయినా సరే ఇటు అటు తిప్పుతూ అయితే తినిపిస్తాను. నార్మల్‌గానే ఆడు తినడు. ఇంకా ఈ జ్వరంతోటి అసలేమీ తినట్లేదు. ఇంక అలా అని చెప్పి ఇగోండి బయటకైతే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఒక పెద్ద సుద్ద ముక్క అయితే ఇచ్చాను. ఆటిలి గీసుకొని తింటాడు కదా అని చెప్పేసి. వీడికి అన్నం తినిపించడమే నాకైతే ఒక గంట సేపు టైం పట్టేస్తది. ఇంక అయినా సరే తప్పదు పిల్లలు కదా! అలాగని వదిలేయలేం కదా! ఇంక అలా అని చెప్పేసి తిప్పుతూ తినిపిస్తున్నాను. బాబుకి కూడా అన్నం పెట్టిన తర్వాత నేనైతే అప్పుడైతే భోజనం చేసి ఇంకా మిగతా పనంతా అయితే చేసుకుంటానండి. ఈడి వల్ల నా ఫోన్ అంతా కూడా బాగా పగిలిపోయింది. డిస్‌ప్లే మొత్తమును. ఒక 2 టైమ్స్ అయితే వేయించాను. మళ్ళీ పట్టుకొస్తే మాత్రం ఆడింక తీసుకెళ్ళిపోమని చెప్పేసాడు. ఇంక ఈ ఫోన్ తేవద్దని చెప్పాడు. ఇంక అలా అని చెప్పి ఇప్పుడైతే మనం కొత్త ఫోన్ అయితే తీసుకునేంత దీనిలో లేమిప్పుడు ప్రెజెంట్ అయితే.
ఇంకా అలా అని చెప్పేసి ఈ ఫోన్ తోటి ఎలాగో ఒకలా వీడియోలు అయితే తీసి పెడుతున్నాను. ఇప్పుడైతే కొంచెం చినుకులు అయితే తగ్గాయండి. ఇంకా అలా అని చెప్పేసి పైకి వెళ్ళి అయితే బట్టలు ఆరబెట్టేసి వచ్చాను. అన్నీ వీడియో తీయాలి అంటే అసలు అవ్వట్లేదండి. ఇంకా అలా అని చెప్పేసి అయిన దగ్గరికల్లా వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్ని కూడా మీరైతే సపోర్ట్ చేసినట్లయితే ఇంకా కూడా నేను వీడియోలు అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇంకా కార్తీక మాసం అయితే అయిపోయింది కదా, ఇంక అందరూ నాన్ వెజ్ తినేస్తారేమో కదా ఇంక ఈ రోజు నుంచి. అందరూ పూజలు చేసినప్పుడు మేము నాన్ వెజ్ అయితే తినేసాము. ఇప్పుడు అందరూ తిన్నప్పుడు మేమైతే ఈరోజు పప్పు అయితే వండి కాలీఫ్లవర్ అయితే వేపాను. ఇగోండి ఇవి ఇప్పుడు బయట ఇంట్లోనే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏకంగా రోడ్డు మీద కూడా వచ్చేసాము. నేనే కాదు నాలాగా అందరూ చిన్నపిల్లలతో ఉన్నోళ్ళు ఇలానే తినిపిస్తారేమో కదా. బాబుకైతే అన్నం పెట్టేశాను. ఇంక నేనైతే తినాలి. ఇంకా అన్నం తిన్న తర్వాత ఇంకా వీడికి లోనికి రమ్మంటే అస్సలు రావట్లేదు. ఇక్కడ ట్రైపాడ్ అయితే పెట్టాను కదా, అది లాగడానికి అయితే వచ్చేసాడు. మెట్లు గట్రా ఎక్కిపోవడానికి రోజు అలాగా చాలా ఎక్కువ అల్లరి చేస్తాడండి. కొంచెం ఒంట్లో బాగుంటే చాలు ఇటు అటు తిరగడం, గెంతులు గట్రా వేయడంలో ఫస్టు. కొంచెం బాగోపోతే చాలు ఇంకా నా సంఖ్య ఎక్కిపోయి అస్సలు దిగడు. ఏ పని కూడా చేయనివ్వడండి. మా పాప అయితే చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేది. ఈడు బాబు కదా, నాకు తెలుసు అందుకేనేమో మగపిల్లలు కొంచెం పెంక్ అంటారు కదా. పద లోనికి వెళ్ళిపోదాం రా అంటే అస్సలు రాలేదు. నా ఒళ్ళో వచ్చి కూర్చుండిపోయాడు. ఇంకా నా స్టాండ్ అయితే ఇచ్చేయమని గోల గోల. ఇంకా సరే అని చెప్పి ఆ ఫోన్ తీసేసి అదైతే ఇచ్చాను. కొంచెంసేపు దాంతో ఆడుకుంటాడు కదా అని చెప్పేసి. మా పాప అయితే అసలు మా ఇంట్లోనే ఉండదండి. అన్నం తినగానే మేడపైకి అయితే వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఉంటే ఎక్కడ నేను పడుకోబెట్టేస్తానని చెప్పేసి అదైతే పైకి వెళ్ళిపోయింది. ఇంక ఈడొచ్చి ఇక్కడ ఆడుతున్నాడు. ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి 2 అయిపోయింది. సార్ ఒక 10 నిమిషాలు ఆడిన తర్వాత ఇంకా వాళ్ళ అక్కవి చెప్పులు అయితే వేసాడండి. ఆ చెప్పులు వేయడానికి ఏడిపే, తీయడానికి కూడా వేడిపే. నాకైతే ఒక పక్క చుక్కలు చూపిస్తున్నాడు. చూసారు కదా, ఆ మొహం మీదకి ఇసిరాడండి ఆ చెప్పులు తీసుకొచ్చి. ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరికీ బాయ్ అండి.